హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ బ్రాడ్కాస్ట్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి గెట్ రెడీ విత్ మీ అండ్ టు ద ఆఫీస్ యాక్చువల్గా. సో ఆఫీస్కి వెళ్తున్నాను. ఈరోజు ఇనాగ్రేషన్ డే ఉంది ఆఫీస్లో. సో మార్నింగ్ లేవగానే నేను నా సోషల్ మీడియా ఫీడ్ అంతా గో త్రూ అవుతున్నాను. సో నాకు అదొక అలవాటు. లేవగానే ఫస్ట్ ఫోన్లో మెసేజెస్కి, టెక్స్ట్లకి అన్నిటికీ రెస్పాన్స్ ఇస్తూ స్టోరీస్ చూడటం. ఆఫ్టర్ దట్ ఆఫీస్కి ఈరోజు ఇనాగ్రేషన్ డే అని చెప్పి ట్రెడిషనల్గా రమ్మన్నారు. సో ఐ చూస్డ్ కుర్తా. సో కుర్తా డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఈరోజు ట్రెడిషనల్గా. సో యా, సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ విత్ చున్నీ వేసేసుకున్నాను అనమాట. సో అది సిల్కీగా ఉంటుంది, సో మేనేజబుల్ కాదు. సో యా, బిఫోర్ దట్ రెడీ అవుతామని. సో నాకు మార్నింగ్ లేవగానే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతాను ఎవ్రీడే బికాజ్ నాకు B12 లెవెల్ డెఫిషియన్సీ ఉంది. సో బీట్రూట్ అండ్ క్యారెట్తో తాగుతాను అనమాట. సో జస్ట్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్. సమ్టైమ్స్ జాంగ్రీ వేసుకుంటాను, సమ్టైమ్స్ షుగర్ వాడతాను. సో ఆఫ్టర్ దట్ క్యాబ్ ఇంకా రావడానికి ఎంత టైం ఉందని చెక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇంకా నాకు ½ ఆఫ్ టైం ఉంది క్యాబ్ అరైవ్ అవ్వడానికి. అంతలోపు జస్ట్ జ్యువెలరీ అండ్ హెయిర్ అంతా సెట్ చేసుకున్నాను. సో ఈ డ్రెస్ మీదకి నేను ఒక చిన్న పెండెంట్ జ్యువెలరీ నెక్లెస్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో సో ఆ చైన్కి చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సేమ్ పెండెంట్ లాగానే ఉంటాయి. సేమ్ అది టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. వాటిని కూడా చేంజ్ చేసేసుకున్నాను సో దట్ అవుట్ఫిట్ అంతా కంప్లీట్ అవ్వడానికి. యాక్చువల్గా వాచ్ పెట్టుకున్నాను, బట్ వాచ్ కన్నా కూడా నాకు ఎక్కువ బ్రేస్లెట్ పెట్టుకోవాలనిపించింది. సో దట్ ఇట్ విల్ బి ఇంకా ట్రెడిషనల్గా ఉంటుందని. సో అది పెట్టుకొని చెక్ చేస్తున్నాను, బ్రేస్లెట్ బాగుందా, వాచ్ బాగుందా అని. సో నేనైతే బ్రేస్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో బ్రేస్లెట్. సో నా జ్యువెలరీ అంతా కూడా నేను బేగం బజార్లో తీసుకున్నాను అనమాట, హైదరాబాద్లో. బ్రేస్లెట్ వచ్చేసి ఐ థింక్ మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకొక బ్రేస్లెట్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ మై జ్యువెలరీ. సో ఇంకా హెయిర్ సెట్ చేసుకుందామని చెప్పి అంటే చేసుకుంటున్నాను నా హెయిర్ అంతా కూడా. సో జస్ట్ నార్మల్ పోనీటైల్ అనుకుంటున్నాను, బట్ నా హెయిర్ చాలా సాఫ్ట్. సో దట్ నేను మేనేజ్ చేయలేను. అందుకని ఫస్ట్ టాప్ పార్ట్ ఆఫ్ సెషన్లో కొంచెం చిన్న బ్యాండ్స్ పెట్టేసుకున్నాను అనమాట. సో దట్ హెయిర్కి క్లమ్జీ అవ్వకుండా. ఆఫ్టర్ దట్ కింద నార్మల్గా పోనీ వేసేసుకున్నాను. ఇది నా ఫైనల్గా హెయిర్ స్టైల్ వచ్చేసి. సో మా మమ్మీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం అన్ని గారెలు చేశారు. సో ఐ జస్ట్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా గారెలనే తిన్నాను అనమాట. అవి తింటూ జస్ట్ నా ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ మళ్ళీ ఏదో ఒక వీడియోస్ చూసుకుంటూ ఉండిపోయాను. సో
సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ క్యాబ్ రావడానికి ఇంకెంత టైం ఉందో చెక్ చేసుకున్నాను అనమాట. సో దట్ నా బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేసుకోవడానికి. సో క్యాబ్ రావడానికి ఇంకా ఒక 20 minutes ఆఫ్ టైం ఉంది. అండ్ నాదే లాస్ట్ పికప్, థర్డ్ పికప్. సో రైట్ నో అయితే క్యాబ్ డ్రైవర్ వచ్చేసి సెకండ్ పికప్ దగ్గర ఉన్నారు. సో ఆ టైంలోపు నేను నా బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్నాను. సో దాని బిఫోర్ డే రోజు మొత్తం అన్నీ కూడా హెడ్సెట్ కానీ మౌస్ కానీ అన్నీ ఎక్కడికి దగ్గర పెట్టేసాను అనమాట. సో బ్యాగ్ అంతా ల్యాప్టాప్ ఆఫీస్ క్యాబ్ పడదనమాట. బికాజ్ ఆఫ్ అక్కడ పర్ఫార్మెన్స్ని కానీ ఊరికే ఏసీ ఉంచుతారు ఎంప్లాయీస్ కోసం అని. సో అందుకని నేను చూయింగ్ గమ్స్ క్యారీ చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ట్రావెలింగ్ టైంలో క్యాబ్స్ పడదు కదా. సో నాకు చూయింగ్ గమ్ తింటూ ఉంటే నాకు ఫీలింగ్ అనేది తగ్గుతుంది అనమాట, వామిటింగ్ సెన్సేషన్. సో వాటర్ బాటిల్ అండ్ మొబైల్ కేస్ తీసాను, ఛార్జ్ పెట్టేసి. సో మొబైల్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను బికాస్ సో ఐ జస్ట్ అంటే ఇప్పుడు ప్లేట్ చేస్తే 1 month రెస్ట్ నాకు కూడా తెలియదు. ఆఫీస్కి రీచ్ అయిపోయాము. మా ఫ్లోర్ అయితే ఫుల్ డెకరేషన్ చేసేసారు ఇనాగ్రేషన్ డే అని చెప్పి. యాక్చువల్గా మార్నింగే పూజ అయిపోయింది. సో అక్కడ ప్రోగ్రామ్ అన్నీ ఉన్నాయి. అమ్మవారిది లక్ష్మీ అమ్మవారి పూజ చేశారు. సో దీపాలు వెలిగించారనమాట. సో జస్ట్ మీ అందరి కోసం డెకరేషన్ అంతా కూడా కవర్ చేస్తున్నాను ఫ్లోర్లో చేసింది. సో మా ఫ్లోర్ అనేది ఇప్పుడు ఓపెన్ చేశారనమాట. సో ఆఫ్టర్ మొత్తం మోడలింగ్ అంతా చేంజెస్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేశారు. ఆఫ్టర్ ఆఫీస్కి రీచ్ అవ్వగానే లంచ్కి వెళ్ళిపోయామన్నమాట. అంతే అండి ఈరోజు లైక్ ఆఫీస్ మొత్తం కూడా జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసాము, డెకరేషన్ అదంతా కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to my channel, and this is my final look, and let me know in the comments